నిడదవోలును రాష్ట్రంలోనే అగ్రగామి సిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. నిడదవోలు పురపాలక సంఘం ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్క్ సెంటర్లో వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రులు నిమ్మల, కందుల దుర్గేష్ హాజరయ్యారు. నిడదవోలుకు సమగ్ర స్వరూపం తీసుకొస్తామన్నారు. నిడదవోలును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు మంత్రులు. వెస్టర్న్ డెల్టా ఏదైతే ఉందో ఆ వెస్టర్న్ డెల్టాకు ఒక ముఖద్వారం కూడా ఈ నిడదవోలు అనే సందర్భంగా గుర్తు చేసుకుంటూ ప్రధాన మెయిన్ కెనాల్ ఏదైతే అవుట్ ఫాల్ స్టూడెంట్స్ నుంచి మొదలై మెయిన్ కెనాల్ నిడదవోలు వచ్చి నిడదవోలు దగ్గర నుండి అది శాఖలుగా ఉపశాఖలుగా ఆ కాలువ అంతా కూడా జిల్లా అంతా కూడా ప్రవహించి సాగునీరు త్రాగునీరు జిల్లా ప్రజలందరికీ కూడా అందించేటువంటి విషయంలో నిడదవోలు ఒక జంక్షన్ గా మా సాగునీరు త్రాగునీరు కూడా ఉన్నటువంటి పరిస్థితిని కానీ సంవత్సరన్నర కాలంగా అక్కడ పనులు వేగవంతం అవుతా ఉన్నాయి. అప్పుడు 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు శేషారావు గారు కృషితో ప్రారంభమైంది. కానీ తర్వాతి కాలంలో ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది నత్తనడక నడుస్తున్నటువంటి సందర్భంలో మళ్లీ 15 నెలల కాలంలో నేను ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి దాన్ని వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. డిసెంబర్ కల్లా ఆ బ్రిడ్జిని తయారు చేసి మనకి ఏ ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యతని తీసుకున్నాను.